ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. దగ్గరి స్థానములో నేటి ధ్యానం కొరకు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 35వ వచనము. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఆదికాండములో యోసేపు తన కుటుంబాన్ని గోషెనులో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆదికాండము 45వ అధ్యాయము 10వ వచనములో అతడు తన తండ్రికి కబురు పంపి ఇలా అంటాడు, నా యొద్దకు రమ్ము, నీవు గోషెను దేశములో నివసించెదవు. అప్పుడు నీవును, నీ పిల్లలను, నీ పిల్లల పిల్లలను, నీ గొర్రెల మందలను, నీ పశువులను, నీకు కలిగిన యావత్తును నాకు సమీపముగా ఉండును. ప్రియులారా, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్న యోసేపు కరవులో తన కుటుంబాన్ని తనకు దగ్గర స్థానాన్నిచ్చి అక్కడ నివసింపచేశాడు. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశములో ఉన్నంత కాలము వారు ఆ గోషెను దేశములోనే నివసించారు. దేవుడు ఐగుప్తీయులపై తెగుళ్ళు వచ్చినప్పుడు గాని, చీకటి చేత వారిని కప్పివేసినప్పుడు గాని దేవుడు ఆ గోషెను దేశాన్ని మినహాయించాడు. నిర్గమాకాండము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. మరియు భూలోకములో నేనే యెహోవాను అని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషెను దేశమును వినాయించెదను. అక్కడ ఈగల గుంపులుండవు. ప్రియులారా, ఐగుప్తు దేశమంతా ఈగలు కప్పివేశాయి, కానీ గోషెను దేశము మినహాయించబడింది. అలాగే నిర్గమాకాండము 10వ అధ్యాయము 22వ వచనములో ఐగుప్తు దేశమంతా 3 దినములు గాఢాంధకారము కమ్ముకున్నది. వారు ఒకరినొకరు చూసుకొనలేకపోయారు. వారిలో ఎవడూ కూడా తానున్న చోట నుండి కదలలేకపోయాడు. అయినా గోషెను దేశములో వెలుగున్నది. ఆ విధంగా దేవుడు గోషెను దేశమును ఐగుప్తు తెగుళ్ళు రాకుండా, ఐగుప్తు చీకటి ఆవరించకుండా కాపాడాడు. ప్రియులారా, పరమ యోసేపు అయిన మన ప్రభు అయిన యేసు కూడా మనలను తనకు దగ్గరగా తీసుకొని ఈ లోకపు చీకటి మనలను ఆవరించకుండా తన జీవపు వెలుగు చేత మనలను కప్పువాడుగా ఉన్నాడు. ఐగుప్తీయుల మధ్యలో ఇశ్రాయేలీలు ఏ విధంగా ప్రత్యేకంగా ఉన్నారో ఈరోజు మనము కూడా లోకమునకు వేరుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు అని యేసు ప్రభువారు మనలను గురించి చెప్పాడు. గనుక లోకమునకు కలుగు ఉపద్రవాలు మనకు రావు. లోకమునకు కలుగు పాపాంధకారము మనలను ఆవరించదు. ఆయన ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో కాపాడినట్లు మనలను విస్తరింపచేసి మనలను ప్రత్యేకముగా ఆయన చూస్తాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈరోజు ఈ ప్రపంచములో ఏమి జరుగుతున్నా మీరు ధైర్యముగాను నిబ్బరముగాను ఉండవచ్చు. ఎందుకంటే మన పరలోకపు తండ్రి మనలను ప్రేమించుచున్నాడు. ఆయన ప్రేమ నుండి ఏది మనలను వేరు చేయలేదు. చదవబడిన లేఖన భాగం అదే మనకు తెలియచేస్తోంది. కరువైనను, ఖడ్గమైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఎత్తైనను, లోతైనను, అధికారులైనను, ప్రధానులైనను, దేవదూతలైనను ఎవరు మనలను క్రీస్తు నుండి వేరు చేయలేరు. ఈ లోకంలో నీ సమస్యలు, మీ రోగము లేక మీ పేదరికము క్రీస్తు ప్రేమ నుండి మిమ్మలను దూరము చేయదని తెలుసుకొని నిరీక్షణతో జీవించండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ లోకము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు నీ బిడ్డలను నీకు దగ్గరగా ఉంచుకొని లోకపు శ్రమల నుండి కాపాడి సంరక్షించే దేవుడు అని నేటి వర్తమానము ద్వారా మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క మీకు దగ్గరగా మేమున్నామని, ఈ లోకపు ఉపద్రవాల నుండి మేము కాపాడబడతామని నమ్మి జీవించుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.